దా గొప్ప కృపను బట్టి ప్రభు ఇచ్చిన ఈ సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధ నామమును సన్నతించుటకు ప్రభు ఇచ్చిన సమయమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుని మాటలు మనము కొంత సమయం ధ్యానం చేద్దాం. ఈ లోకపరంగా మనము కొనసాగుతూ ఉన్నప్పుడు కుటుంబ పరంగా, ఈ లోకపరంగా చేసే పని బాటల పరంగా ఎన్నో రకాలుగా మనిషి శోధించబడుతూ ఉంటాడు, సమస్యల్లోనికి నెట్టబడుతూ ఉంటాడు. అది ఎవరి ద్వారా అయినా కావచ్చు. మనిషి శోధించబడ్డం, సమస్యలోనికి నెట్టబడ్డం, ఇరుకునబడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒకానొక సమయంలో ప్రియులరా, యెరూషలేము ప్రాంతము నుండి దావీదు పారిపోతూ తనకున్న సమస్యను వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకంటే తన కొడుకు అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అంటే దావీదుకు బదులుగా అబ్షాలోము రాజవ్వాలని వ్యతిరేకమైన చర్య చేసినప్పుడు, కుట్ర చేయాలని, చంపాలని చూసినప్పుడు దావీదు యెరూషలేము నుండి పారిపోతూ ఒక కీర్తన రాస్తాడు. అది 55వ కీర్తన. ఆ 55వ కీర్తనలో దావీదు తన బాధనంతటినీ వ్యక్తపరిచినట్లుగా, తనకున్న సమస్యను తెలియజేసినట్లుగా చూస్తాం. ఈ సమస్యను బట్టి దావీదు హృదయం ఎలా ఇబ్బంది పడుతుంది అని మనం గమనిస్తే 55వ కీర్తన 4వ వచనంలో మీరు చూడండి. 55వ కీర్తన 4వ వచనం, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసును అని దావీదు మాట్లాడుతున్నాడు. తనకున్న సమస్యలను బట్టి తనకున్న కష్టం ఎలాగుందంటే మరణ భయాన్ని కలిగిస్తుందంట. దిగులు, విచారం కలిగిస్తున్నట్లు, గుండె వేదన పడుచున్నట్లుగా, దిగులు వణుకు అతనికి కలుగుతున్నట్లు, మహాభయము కలిగిస్తున్నట్లుగా దావీదు ఆ సమస్యలో తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. అయితే ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అని దావీదు మాట్లాడుతున్నాడని మనం గమనిస్తే 55వ కీర్తన 12వ వచనంలో మనం చూడొచ్చు. 55వ కీర్తన 12వ వచనంలో, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును, నా మీద మిట్టుపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అటి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరి ద్వారా దావీదు బాధపడుతున్నాడంటే స్నేహితుని ద్వారా దావీదు బాధించబడుతున్నాడు. ఎవరి ద్వారా? స్నేహితుని ద్వారా. అది కూడా ఎలాంటి స్నేహితుడు అంటే అతనితో కలిసి మందిరంకి వెళ్ళే స్నేహితుడు, ఆత్మీయంగా ఉన్న స్నేహితుడు, దేవుణ్ణి స్తుతించే స్నేహితుడు, ఆరాధించే స్నేహితుడు దావీదుకి ద్రోహం చేసినట్లుగా, దావీదును చంపాలని చూస్తున్నట్లుగా చాలా స్పష్టంగా దావీదు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. అయితే ఈ స్నేహితుడు ఎవరు అంటే ఈయన అహితోపేలు అనే విషయం మనకు బైబిల్లో తెలుస్తుంది. ఎవరైనా? అహితోపేలు. ఈయన ఎలాంటి వాడు అంటే చూడండి, 2 సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, 2 సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనం, ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను, దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే యోచించుచుండిరి. అంటే ఈ అహితోపేలు భక్తి కలిగిన వానిగా, పరిశుద్ధునిగా దావీదుకు కానీ అబ్షాలోముకు కానీ కనిపిస్తూ ఉండేవాడు.
రెండవది, ఇతను చెప్పే ఆలోచన అది దేవుడే చెప్పినట్లుగా వారికి అనిపిస్తూ ఉండేది. కాబట్టి దావీదు కానీ అబ్షాలోము కానీ ఈ అహీతోపెలుని అంత ప్రాణంగా నమ్మినట్లు, నమ్మకస్తుడుగా అతన్ని వారు గుర్తించినట్లుగా మనం ఈ వచనాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ అహీతోపెలు దావీదుకు చేసిన ద్రోహాన్ని బట్టి, దావీదుకు చేసిన నమ్మక ద్రోహాన్ని బట్టి, దావీదును చంపాలనుకుంటున్న కారణాన్ని బట్టి దావీదు చాలా బాధపడుతున్నట్లు, సమస్యల్లోనికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఆ గుండె వేగంగా కొట్టుకోవడం, వేదన పడ్డం, టెన్షన్గా పరిగెడితే గుండె ఎక్కువగా వేగంగా కొట్టుకోవడం చూస్తాం. కానీ ఈ ద్రోహం వల్ల దావీదు వేదన పడుతున్నాడు. గుండె అంతా కూడా భారంగా, దిగులుగా, విచారంగా, భయం కలుగుతూ, మరణ భయం. ఇలాంటి పరిస్థితుల్లో దావీదుకి తన మనసు ఏం చెప్తుందంటే, చూడండి 6వ వచనం 7వ వచనంలో, అదే 55వ కీర్తన 6, 7 వచనాల్లో, ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందనే అనుకుంటుని. దావీదుకి అనిపిస్తుంది, ఈ సమస్యల్లో నాకు కానీ పావురంలా కానీ రెక్కలుంటే, పావురంలాగా నాకు కానీ రెక్కలుంటే ఎగిరిపోయి నెమ్మదిగా నేను ఆ సుడిగాలిని పెనుగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసిస్తాను. అరణ్యం అంటే అడవి. అడవిలో ఎవరుండరో, అడవిలో ఏ మనిషి సంచారం ఉండదు. కానీ అలాంటి చోట్లైనా నెమ్మదిగా ఉంటానని దావీదు తన బాధను వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే చాలా బాగా నమ్మిన వ్యక్తి అతనికి చేసిన నమ్మక ద్రోహం. అతన్ని ఎంతో బాగా నమ్మాడు. ఎందుకు నమ్మాడు? భక్తిగా ఉన్నాడు, కలిసి మందిరానికి వస్తున్నాడు, ఆయనతో కలిసి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, ఆయనతో కలిసి దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి అంత ప్రాణంగా నమ్మిన వ్యక్తే ఇప్పుడు దావీదును చంపాలనుకుంటా ఉంటే దావీదు హృదయం ఎంతో వేదన పడతా ఉంది. అహీతోపెలు అంటాడు అబ్షాలోముతోటి, చూడండి 2 సమూయేలు 17వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, 2 సమూయేలు 17వ అధ్యాయం 1వ వచనం, దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని ఎదురున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పుతానని అబ్షాలోముతో అహీతోపెలు చెప్తా ఉన్నాడు. ఒక తండ్రిని గురించి కన్న కొడుకే చెప్తున్నాడు, ఇప్పుడు నీ తండ్రి బలహీనంగా ఉన్నాడు, నాకు 12,000 మంది సైన్యాన్ని నేను వెళ్ళి బెదిరిస్తే దావీదు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోతారు, అయితే నేను రాజును చంపేస్తాను. ఏమంటున్నాడు? రాజుని చంపేస్తానంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? దావీదుతో కలిసి ఆరాధన చేశాడే, దావీదుతో కలిసి మందిరానికి పోయాడే, దావీదుతో కలిసి దేవుని మనసారా ఆరాధన చేశాడే, ఇంతకుముందు కలిసినప్పుడు చాలా మంచి సలహాలు ఇచ్చి దావీదును మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేశాడే. అహీతోపెలు అంటున్నాడు, దావీదును చంపేస్తాను, దావీదును చంపేస్తాను, నీ వైపు త్రిప్పుతాను, నీ వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందనని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా అనే మాటను అక్కడ 3వ వచనంలో చదువుతున్నా. నిజంగా అహీతోపెలు దావీదును చంపే ఆలోచనే ఇచ్చాడు. కానీ దావీదు ప్రార్థన అహీతోపెలు ఆలోచనలో చెడగొట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దావీదు బాధలో, ఆ సమస్య ద్వారా కలుగు వేదనకు బాధతో మాట్లాడిన దావీదు ఏం చేశాడో తెలుసా? చూడండి, అదే 55వ కీర్తన 22వ వచనాన్ని మీరు చూస్తే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును,
నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవీదువు. రక్తాపరాధులను వంచుకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. తన బాధనంతటిని దేవునికి అప్పగించాడు, దేవునిపై నమ్మకం ఉంచాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశం అంతా మీతో నేను చెప్పేదానికి కారణం ఏంటంటే, మనకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగంలో సమస్యలు కావచ్చు, ఆర్థికంగా సమస్యలు కావచ్చు, లేకపోతే ఇంకొక సమస్య కావచ్చు, ఏదో ఒక సమస్య. ఈ సమస్యల్లో మన హృదయం, మన గుండె ఎలాగైపోతుంది తెలుసా? దావీదులాగే ఎంతో వేదన పడుతుంది. ఏం చేస్తుంది? దావీదులాగే ఎంతో వేదన పడుతుంది, కృంగిపోతుంది, మహాభయం కలుగుతూ ఉంది. కానీ దావీదు చేసిన విషయాన్ని, దావీదు ప్రవర్తించిన ప్రవర్తన మీతో నేను తెలియజేస్తున్నాను. దావీదు ఏం చేశాడంటే, ఎన్నో భయంకరమైన పరిస్థితులు అతనికి వాటిల్లినా దేవుని మీద తన భారాన్ని వేసి ఆయన యందు నమ్మకం ఉంచాడు. హల్లెలూయా! ఆయన యందు నమ్మకం ఉంచాడు. అహీతోపెలు ఎన్నో రకాలుగా దావీదును ఇబ్బందికి గురి చేయాలని చూసినా సరే, ఎన్నో రకాలుగా దావీదుని అహీతోపెలు బాధించాలని చూసినా సరే, దావీదు మాత్రం ప్రార్థన చేయడం మానలేదు. వినండి, ఆలకించండి. దావీదు ప్రార్థన అహీతోపెలు ఆలోచనలు చెడగొట్టింది. అహీతోపెలు తను చెప్పిన ఆలోచన జరగకపోవడం వల్ల, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో హూషై అనే వ్యక్తిని అబ్షాలోము దగ్గరికి పంపించి అహీతోపెలు మాట విననివ్వకుండా చేస్తే అహీతోపెలు ఉరిబెట్టుకొని చనిపోయినట్లుగా 2 సమూయేలు 17:23 అహీతోపెలు తాను చెప్పిన ఆలోచనలు జరగకపోవడం చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి అందు అతను పాతి పెట్టిరి. అంటే అహీతోపెలుకి అర్థమైపోయింది. ఏమన్నా అర్థమైపోయిందంటే, ఈ పిచ్చోడికి అబ్షాలోముకి నేను మంచి ప్లాన్ ఇచ్చాను, దావీదును చంపేసి నువ్వు రాజు అవ్వచ్చురా అంటే నా మాట వినకుండా హూషై చెప్పిన మాట విన్నాడు. ఖచ్చితంగా అబ్షాలోము చచ్చిపోతాడు. అబ్షాలోము చచ్చిపోతే ఖచ్చితంగా ఆ తర్వాత చంపేసేది ఎవరిని? నన్నేను. కాబట్టి నేనే చచ్చిపోతే పోలేదు అనుకున్నాడేమో, ఉరేసుకొని చనిపోయాడు. కానీ దావీదు మనసు అహీతోపెలు మీద ఎలాగుందో తెలుసా? చూడండి నా ప్రియమైన సహోదరులారా. 2 సమూయేలు 15:31 మీరు చూస్తే, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనలు చెడగొట్టమని ప్రార్థన చేశాడు. చూడండి, దావీదు అహీతోపెలు ప్రాణాన్ని కోరుకోలేదు. వింటున్నారా? దావీదు అహీతోపెలు ప్రాణాన్ని కోరుకోలేదు. దావీదు అహీతోపెలు నాశనం కావాలని కూడా కోరుకోలేదు. దావీదు అహీతోపెలు ఎలాగైపోవాలని కూడా కోరుకోలేదు. దావీదు ఏమని కోరుకున్నాడంటే, అతనికున్న చెడు ఆలోచనలు పోవాలి, ఆ చెడు ఉద్దేశం పోవాలి, చెడు తలంపులు పోవాలని చెప్పి దావీదు ప్రార్థన చేశాడు. అయితే ఆ సమస్యల్లో, ఆ కష్టాల్లో, ఆ ఇరుకులో మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానించినప్పుడు దావీదు ప్రార్థనే, దావీదు నీతే, దావీదు భక్తే చివరికి గెలిచినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పట్ల ఎవరు ఎన్ని రకాలుగా ప్రవర్తించినప్పటికీ, ఏ విధమ చేతనైనా నువ్వు బాధ చెందినప్పటికీ నీకు అనిపిస్తూ ఉండొచ్చు, పావురంలాగా నాకు రెక్కలుంటే ఎట్టయినా వెళ్ళిపోతే బాగుండునేమో. నిజంగా కొన్నిసార్లు మనిషికి ఆ బాధల్లో, ఆ సమస్యల్లో అనిపిస్తుంది. కానీ కొన్ని బాధ్యతలను బట్టి పోలేని పరిస్థితి. ఎటైనా వెళ్ళిపోతే బాగుంటుందేమో, ఎటైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటే బాగుంటుందేమో, ఈ బాధలు నేను భరించలేను, ఈ సమస్యలు నేను అధిగమించలేను, ఈ కష్టాన్ని నేను పడలేను, నాకెందుకు ఇంత బాధలు, నాకెందుకు ఇంత కష్టం, నేను ఎవరిని మోసం చేయలేదే, ఎవరికి అన్యాయం చేయలేదే, ఎవరిని నేను బాధ పెట్టలేదే, ఎవరి దగ్గర నేను బలవంతంగా
దోచుకోలేదే, కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయన్న మనసు, హృదయం చాలామంది క్రైస్తవుల్లో కావచ్చు, ఈ లోకపరమైన మనుషుల్లో కావచ్చు సహజంగా ఉంటుంది. కానీ క్రైస్తవులైన వారికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ భారం యెహోవా మీద వేసి దావీదులాగా దేవుని యందు నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. నీకున్న భారం చాలా గొప్పది, నీ హృదయంలో ఉన్న బాధ చాలా భయంకరమైనది. దావీదు తన బాధను అట్లాగే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్పాడు? మీరు చదివారే 55వ కీర్తనలో, ఇందాక మీరు చదివారు 12వ వచనంలో, నన్ను దూషించువాడు నా శత్రువు కాదు, నన్ను దూషించేవాడు నా శత్రువు కాదు. అంటే శత్రువు అయినా కూడా నేను దాని గురించి పెద్ద బాధపడేవాడిని కాదు. అలాగే నేను దాన్ని సహించవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టిన వాడు కూడా కాదు. నా మీద పగబట్టిన వాడైనా ఇట్లా చేస్తే నేను దాంకుంటానో ఏదో ఒకటి చేస్తే పెద్ద బాధపడను. కానీ ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఈ పని చేసి నీవెవరివి? నా సహకారివి, నా చెలికాడవు. ఇంకా ప్రత్యేకమైన విషయం చెప్తున్నాడు, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. ఇలాంటి అనుబంధం మనది. కానీ నువ్వు చేసిన ద్రోహం, నువ్వు చేసిన మోసం నేను తట్టుకోలేకపోతున్నాను. దావీదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అహీతోపెలు దావీదు ప్రాణాన్ని కోరుకున్నాడు, కానీ దావీదు మాత్రం అహీతోపెలు ప్రాణాన్ని కోరుకోలేదు. తనకున్న చెడ్డ మనసు పోవాలని ప్రార్థన చేశాడు. కానీ ఆ సమస్యే ఆ పాప భయము చేత తొలగిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న సమస్య, నీకున్న శోధన, నీకున్న ఇరుకు ఇబ్బంది నేను ఎంతో కలవరానికి గురి చేస్తూ ఉండొచ్చు. ఏందబ్బా ఈ బాధ, ఎన్నాళ్ళు ఈ కష్టం, ఎన్నాళ్ళు ఈ బాధలు, నేను పడలేకపోతున్నానే, నా వల్ల కావట్లేదే. సంతోషంగా ఉండవలసిన నాకు ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ శోకం? ఈరోజున ఈ బాధ నేను పడలేకపోతున్నానని చాలామంది కృంగిపోతూ ఉన్నారు. ఆ సమస్య కుటుంబం ద్వారా కలిగిన, స్నేహితుల ద్వారా కలిగిన, బంధువుల ద్వారా కలిగిన, ఉద్యోగంలోనే మనల్ని బాగా ప్రేమించే వారి ద్వారా కలిగిన ఆ శోధన, ఆ సమస్యను తట్టుకోలేని పరిస్థితి. కొన్ని సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు అయిపోయి, ఇంకొంతమంది ధనం విషయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి తీసుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా హృదయాన్ని ఎంతో కలిచివేస్తూ ఉంటాయి. యోసేపును కూడా సొంత అన్నదమ్ములే ద్రోహం చేశారు. సొంత అన్నదమ్ములే యోసేపును బాధ పెట్టారు, అనాథగా చేశారు. అయితే యోసేపు అంటాడు, చూడండి, యోసేపు అంటున్నాడు, ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో, మీరు నన్ను కీడు చేయదలచితిరి, కానీ దేవుడు దాన్ని మంచికే మార్చాడు అని. మీరు నా పట్ల కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని మంచికి చేశాడు. ఈరోజున కీడు చేయాలనుకుంటున్న పరిస్థితులు కావచ్చు, నేను ఇబ్బందికి గురి చేయాలనుకుంటున్న పరిస్థితులు కావచ్చు, అవి ఏవైనప్పటికీ ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. యేసయ్యతో పాటు ఉన్న యోధా ఇస్కరియోతు నమ్మక ద్రోహం చేశాడు యేసయ్యకి. 30 వెండి నాణాలకి యేసయ్యను అమ్మడానికి వెళ్ళాడు ప్రధాన యాజకుల దగ్గరికి. అందుకే దావీదు అంటున్నాడు, నా శత్రువైన ఎడల నేను సహిస్తాను. నా మీద పగబట్టిన వాడైతే అది కూడా సహిస్తాను, కానీ నువ్వు నా సహకారివి, నా చెలికాడవు, మన ఇద్దరం మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము. ఉత్సవం నాకు వెళ్ళేటప్పుడు మన ఇద్దరం దేవునితో సహవాసం చేసేవారమే అని అహీతోపెలు గురించి దావీదు బాధపడతా ఉన్నాడు. ఒకవేళ కొడుకు కఠినుడై మారిపోయినప్పటికీ తండ్రిని గురించి మంచి విషయాలు చెప్పవలసిన అహీతోపెలే చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దావీదు అంటున్నాడు, ఆహా, గోవల నాకు 2 రెక్కలుంటే ఎటైనా ఎగిరిపోతానే, అరణ్యంలోనైనా సంతోషంగా ఉంటానే అంటున్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, నీ కలిగిన బాధను బట్టి, నీ కలిగిన కష్టాన్ని బట్టి, నీకున్న శోకాన్ని బట్టి, హృదయంలో వేదన బట్టి నీకెన్నో ఆలోచనలు పుట్టొచ్చు.
కానీ ప్రభునితో మాట్లాడుతున్నాడు. ప్రభునితో మాట్లాడుతున్నాడు, నీ భారం నా మీద వేయి, నా మీద నమ్మకం ఉంచు, ఇదిగో నీపై కీడు చేయాలనుకుంటున్నప్పటికీ దాన్ని నేను మేలుగా మారుస్తాను. హల్లెలూయా. నీ కలిగే ప్రతి బాధను నేను దీవెనకరంగా మారుస్తాను, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను, నీ హృదయంలో విచారాన్ని గొప్ప ఆనందంగా మారుస్తాను. పౌలు కూడా తన సేవా పరిచర్యలో సొంతం తనతో పాటు ఉన్న టీం మెంబర్సే అతన్ని శోధనలోకి నెట్టేశారు, ఎంతో కృంగజేశారు, అతన్ని ఎంతో బాధ పెట్టారు. అయితే తిమోతి పత్రికలో పౌలు అంటున్నాడు, 2 తిమోతి 4:16, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరినూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, ప్రభువు నన్ను నిలవబెట్టాడు, ప్రభువు నన్ను నిలవబెట్టాడు. అందరు నన్ను విడిచిపోయారు, కొంతమంది అతన్ని న్యాయస్థానంలో విడిచి వెళ్ళిపోయారు, న్యాయస్థానానికి అప్పగించారు, అవమానపరచాలనుకున్నారు, నిందకు గురి చేయాలనుకున్నారు, నలుగురిలో అతన్ని తోలనాడాలనుకున్నారు. కానీ పౌలు అంటున్నాడు, ప్రభువు నా పక్షంగా ఉన్నాడు, ప్రభువు నా ప్రక్కగా ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభు నీ పక్షంగా ఉండాలి, ప్రభు నీతోటి ఉండాలి, నీ సమస్యల్లో నీతో ఉండాలి. సింహం లాంటి ఆ శోధనలో పౌలు అంటున్నాడు, సింహము నోట నుండి తప్పింపబడితే అంటున్నాడు. అంటే అలాంటి సమస్యల నుండి నువ్వు తప్పింపబడాలంటే ప్రభువు నీ ప్రక్కన ఉండాలి. ప్రభువు నీ ప్రక్కన ఉండాలంటే నీ భారాన్ని దేవుని మీద మోపి ఆయన యందు దావీదు నమ్మకం ఉంచినట్లు నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. నీకు సమస్యలను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి నువ్వు అనుకోవడం తప్పు కాదు. నా హృదయం అంతా వేదనగా ఉందని అనడం తప్పు కాదు. నేను పడలేకపోతున్నాను ఈ సమస్య అనడం తప్పు కాదు. ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది అనుకోవడం తప్పు కాదు. కానీ నువ్వు చేసే తప్పు ఏంటంటే దేవుని మీద నీ భారం వేయకపోవడమే, దేవుని మీద నీవు ఆనుకొని జీవించకపోవడమే, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించకపోవడమే. నిజమే, నీకు సమస్య ఉంది, అది చాలా వేదనకు గురి చేస్తుంది, చాలా కష్టానికి గురి చేస్తుంది, కానీ నువ్వు ప్రార్థించట్లేదే, నీ భారాన్ని దేవుని మీద మోపటం లేదే, ఎంతో కుమిలిపోతున్నావు, ఏడుస్తున్నావు, నలిగిపోతున్నావు, సమస్యలిపోతున్నావు, కానీ ప్రార్థన చేయలేకపోతున్నావు. దావీదు అంటున్నాడు, ఇదిగో నా గుండె నాలో వేదన పడతా ఉంది అంటున్నాడు. మహాభయం నాకు కలుగుతూ ఉంది, మరణ భయం నాకు కలుగుతూ ఉంది. ఎంత బాధ, భలే కష్టాల్లో దావీదు ఉన్నాడు. ఎందుకంటే అబ్షాలోమేమో దావీదును చంపాలని ఉద్దేశం ఉంది, అహీతోపెలకు కూడా చంపాలని ఉద్దేశం ఉంది. దావీదును చంపాలనుకుంటున్నా దావీదుకు మాత్రం అబ్షాలోమును చంపాలని లేదు, అహీతోపెలును కూడా చంపాలని లేదండి. ఇప్పుడు ఒక శత్రువు మనల్ని చంపాలనుకున్నప్పుడు మనం కూడా అవతల వ్యక్తిని చంపాలనుకుంటే ఏ బాధ ఉండదు. కానీ అవతల వ్యక్తులు చంపాలనుకుంటున్నారు, కానీ ఈ మనిషికి మాత్రం వాళ్ళని చంపాలని లేదు. ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటుంది? అలాంటి బంధకాల్లో, అలాంటి శోకంలో దావీదు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కానీ దావీదు చివరిగా తన బాధనంతటినీ చెప్పుకొని దేవుని దగ్గర అంటున్న మాట, నా భారాన్ని నీ మీద మోపుతున్నానయ్యా, నీ మీద నేను నమ్మకం ఉంచుతానయ్యా, నీ మీద నేను నమ్మకం ఉంచుతాను, నీతిమంతులను కదలనీయవు. చివరికి దావీదు నీతి, దావీదు భక్తి, దావీదు ప్రార్థనా జీవితమే గెలిచినట్లుగా మన వాక్య లేఖనాల్లో చూస్తున్నాం. ఈరోజున నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, పౌలు చెప్తున్నాడు, దేవుడు నన్ను నిలవబెట్టాడు. మనుషులను త్రోసేశారు, నాతో పాటు సహకారులుగా ఉన్నవారు నన్ను ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురి చేశారు, ఎన్నో రకాలైన దోషాలతో నన్ను బాధ పెట్టారు. కానీ ప్రభువు నా ప్రక్కన ఉన్నాడు, ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నీ ప్రక్కన ఉన్నాడు, ప్రభు నీ ప్రక్క నుండి నిన్ను నడిపిస్తాడు. అయితే ఆలోచించి, నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచించి ఒక తీర్మానం తీసుకో. ప్రభు నీతో మాట్లాడిన మాటలు ఒక నిర్ణయానికి రా. అవును, నాకున్న సమస్యలను బట్టి
నాకున్న ఇరుకులను బట్టి నేను ఎంతగానో కృంగిపోతున్నాను, ఎంతో నలిగిపోతున్నాను, ఎంతో విచారానికి లోనవుతున్నాను. అయితే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానా? దేవునికి నా మనవిని చెప్పుకుంటూ ఉన్నానా? దేవుని సన్నిధిలో మొరపెట్టే క్రైస్తవునిగా నేనున్నానా? పేతురు పత్రికలో ఉంటుంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన యొద్దనే నీకు విశ్రాంతి దొరుకుతుంది, సంతోషం సమాధానం దొరుకుతుంది. ఈ రోజున భారాన్ని మోసుకుంటున్నావేమో, కన్నీటి పర్యాంతంగా నీ హృదయాన్ని కలవరానికి గురి చేసుకుంటున్నావేమో, కానీ ప్రార్థన చేయలేకపోతున్నావు. శ్రమల్లో శోధనలో ముందుకు వెళ్ళిపోతున్నావు, ఎన్నో ఇరుకున ఇబ్బందులకు గురి లోనవుతూనే ఉన్నావు, కానీ ఆ సమస్యలను అధిగమించగలిగే ప్రార్థనా జీవితం నీలో లేకుండా ఉందేమో. నిజమే, కొన్ని సమయాల్లో మనకు అనిపిస్తుంది ప్రార్థన చేయలేకపోతున్నామని, కానీ బాధపడుతున్నాం, కానీ మన భారాన్ని దేవుని మీద మోపలేకపోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి యోధాను గురించి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోధాను అతడు భరిస్తూ వచ్చాడు దేవుడు. యోసేపుకు కూడా తన అన్నదమ్ముల గురించి బాగా తెలుసు, కానీ యోసేపు తన అన్నదమ్ముల గురించి అంటాడు, మీరు నా కీడు చేయని ఉద్దేశించారు, సరే మంచిదే, కానీ దేవుడు దాన్ని మేలుకే మార్చాడు. నీ పట్ల జరుగుతున్న ప్రతి కీడు, నీకు కలుగుతున్న ప్రతి బాధ, అది మేలుకే మార్చబడబోతా ఉంది. నీకు కలిగిన ప్రతి దుఃఖం అది సంతోషంగానే మార్చబడబోతా ఉంది. నీకు కలిగిన నిందలు, నీకు కలిగే దోషణలు ఆశీర్వాదపు దీవెనలుగా మార్చబడబోతా ఉన్నాయి. నీకు కలిగే ప్రతి శోకం ఆనందకరంగా. ఈ రోజున నీవు ఆర్థికంగా కుటుంబంలో సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ ఉండొచ్చు, రేపటిని గురించి ఏంది నా పరిస్థితిని దుఃఖపడుతూ ఉండొచ్చు, కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెప్తా ఉన్నాడు, నీ కుటుంబంలో తృప్తికరమైన జీవితాన్ని ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. నీ కుటుంబంలో గొప్ప సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. నీ కుటుంబంలో గొప్ప ఆనందం ఇవ్వబోతున్నాడు. ఎప్పుడంటే దేవుని ప్రక్కన ఉన్నప్పుడు, దేవుని ప్రక్కన ఉండాలంటే నీకున్న సమస్యల్లో దేవుని మీద ఆనుకుని జీవించాలి. నీ భారము దేవుని మీద వెయ్యాలి, ఆయన నువ్వు నమ్మకం ఉంచాలి. ఒకసారి అందరూ చదవండి, చివరిగా నేను ముగించేస్తాను. అదే కీర్తన చివరి వచనం, 55వ కీర్తన 22, 23 వచనాలు చివరిగా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవా, నాశన కోపంలో నీవు వారిని పడదొయ్యుదువు, రక్తాపరాధులను వంచుకున్న సగకాలమైన బ్రతుకరు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదేమంటున్నాడు, నా భారం నీ మీద మోపుతున్నాను, నీ మీద నమ్మకం ఉంచుతున్నాను. ఈ రోజున క్రైస్తవులంగా మనము కూడా దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే, మన భారాన్ని ఆయన మీద మోపగలిగితే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకున్న సమస్య ఏదైనా, నీకున్న శోధన ఏదైనా ప్రభు తీర్చుటకు సమర్థుడై ఉన్నాడు. ఈ గుండె నీలో వేదనగా, బాధగా, దుఃఖంగా ఉండొచ్చు, కలవరం కలుగుతూ ఉండొచ్చు. నా పరిస్థితి ఏంటబ్బా అన్న హృదయం నీలో కలవరం కలుగుతూ ఉండొచ్చు. నేను ఎందుకు ఇలాంటి బాధలు పడాలి అన్న ఆలోచన కూడా నీలో ఉంటూ ఉండొచ్చు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ భారాన్ని యెహోవా మీద మోపు, ఆయనది నమ్మకం ఉంచు, ఆయనది నిరీక్షణ ఉంచు. నీ దుఃఖమును సంతోషంగా మారుస్తాడు, నీ హృదయంలో వేదన తీర్చివేస్తాడు. ప్రభు ఆనంద గానములతో పంట కోసే విధముగా, కన్నీళ్ళతో విత్తేవాడు సంతోషముగా పంటను కోస్తాడనే వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నీవు కన్నీళ్ళతో వెతుతూ ఉండొచ్చేమో, సంతోషం అనే పంటను కోసే ఆ కాలము సమయం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అటు కృప కొరకు ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి, దేవుడు మనతో మాట్లాడిన మాటలను మనం